కాని కాలంలో కురుస్తున్న వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. అకస్మాత్తుగా పడుతున్న వానలు అంచనాకు అందని విధంగా నష్టాలను తెచ్చిపెట్టాయి. తెలంగాణ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వానలతో ప్రధాన పంటలకు తీవ్ర స్థాయిలో నష్టాలను మిగిల్చాయి. ముఖ్యంగా వరి, వేరుశెనగ, కంది, పెసర, పత్తి వంటి పంటలన్నీ వరద నీటి పాలయ్యాయి. అన్నదాతకు అనుకోని కష్టం వచ్చి పడింది. శనివారం నుంచి తెలంగాణ జిల్లాలో కురుస్తున్న వర్షాలు రైతన్న పాలిట శాపంగా మారాయి. ఉమ్మడి జిల్లాలైన మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరి, వేరుశెనగ, కంది, మామిడి, పత్తి వంటి పంటలు చాలా వరకు వరద నీటిలో మునిగిపోయాయి. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మార్కెట్లలో విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం, మొక్కజొన్న నీటిపాలయ్యాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగపూర్ మండలాల్లో కురిసిన వర్షాలకు రైతులు పండించిన సన్నరకం వరి, వేరుశెనగ పంటలు తడిసి ముద్దయ్యాయి. పొలాల్లోనే కుప్పపోసిన సన్నరకం వరి తడిసిపోయింది. దీంతో సన్నరకం వరి ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల 2 రోజుల నుంచి వర్షాలు పడి నిన్న ఈరోజు మొత్తం వేరుశెనగ పంట మొత్తం లాస్ అయింది. నల్లగయ్యి ఆ మార్కెట్కు బుడ్డలు తీసుకుపోయినా కూడా పొట్టు నల్లగైంది, మా బుడ్డలు నల్లగైనాయి. మార్కెట్కు తీసుకుపోయినా కూడా రేటు పూర్తి తగ్గుతుంది. తర్వాత ఇంకోటి, మా గ్రామంలో చాలామంది కూడా పొలాలు అదేవిధంగా అయినాయి, బుడ్డలు మొత్తం వేరుశెనగ. కాబట్టి దీనికి నష్టపరిహారము ప్రభుత్వం నుంచి ఇప్పించగలరని కోరుతున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన వర్షాలకు మిర్చి, పత్తి పంటలు తడిసి ముద్దయిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, కాటార మండలాల్లో 100 ఎకరాల్లో పత్తి, మిరప పంట పూర్తిగా తడిసిపోయింది. కల్లాల్లో ఆరబెట్టిన మిరప వరద నీటి పాలైంది. తడిసిన మిర్చిని ఏం చేయాలో తోచగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాత్రి పడ్డ వర్షానికి మొత్తం వాటర్ తోటి చెట్లన్నీ మొత్తం నాశనం అయిపోయినాయి. ఈ కాయ కూడా మార్కెట్కు కూడా తీసుకపోయినా కూడా ధర పెట్టారు. ఈ కాయ కూడా మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది. మొత్తం బూత్ తెగులు వచ్చిపోతుంది. మొత్తానికి తాలిగాయ కిందనే పడిపోతుంది ఇది. మీరు ప్రభుత్వం మంచి చూసి మరి ఏమైనా చేస్తే చేయండి. మినిమం సుమారు 20 నుంచి 30 క్వింటాల మధ్య కాయ నిన్న కురిసిన వర్షానికి అపార నష్టం జరిగింది. మాకు బాగా నష్టం వాటిల్లిందని అధికారులకు చెప్పడం జరిగింది. వర్షాలు మరో 2 రోజులు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నష్టాల్లో మునిగిన తమను ఎలాగైనా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.